తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మధురి. తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్న చూసుకున్నట్టయితే అటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాగులు ఉధృతిగా కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న చూసుకుంటే వాగులో వేలేరుపాడు దగ్గర ఒక వాగులో కారు కూడా కొట్టుకుపోయింది. తర్వాత స్థానికులు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించడం జరిగింది. అలాగే బుట్టాయిగూడెంలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు కూడా బుట్టాయిగూడెం వాగులో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో స్థానికులు కూడా బస్సును కూడా నెట్టుకుంటూ పక్కకు తరలించిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే అదే కాకుండా ఇక పెద్దవాగు పరిస్థితి అయితే పెద్దవాగు గేట్లు ఎత్తేయడంతో వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాలు అయితే ముప్పు బారిన పడిన పరిస్థితి. మరోవైపు భీమవరంలోని యనమదూరు డ్రైన్ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. అలాగే ఏజెన్సీలో కురుస్తున్న విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే కొండవాగులన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పుడు వేలేరుపాడు కానీ కుక్కునూరు బుట్టాయిగూడెం జిలుగు మండలాల్లో చూసుకుంటే దాదాపుగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదవటం అనేది ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు కూడా పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించడంతో వాగులు దాటికి అక్కడ మొత్తం దాదాపుగా 19 గిరిజన గ్రామాలన్నీ కూడా రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. దాదాపు ఇప్పటికే 15 గ్రామాల వరకు ఇప్పుడు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అదే రకంగా వాగుల దగ్గర అయితే పోలీసు అధికారులు పోలీసులు కూడా వాగు ఎవరో దాటకుండా ఉండేందుకు పోలీసు పహరాగా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఎర్రకాల జలాశయానికి ఉధృతంగా నీరు రావడంతో కొంగువారి గూడెం దగ్గర ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల జలాశయానికి 4 గేట్లు ఎత్తారు. ఈ నేపథ్యంలో దిగువకు 17,000 క్యూసెక్కులను వదలటంతో అటు ఎర్రకాల పరిధిలో ఉన్న నల్లజర్ల మండలం, నిడదవోలు మండలం, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా పూర్తిగా పొలాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలకు వరద ఉధృతి మరింత పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క వర్షాలు తగ్గకపోవడం, విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు గోదావరి కూడా పైనుంచి వస్తున్న ఏదైతే సీలేరు వంటి ఉపనదులు కూడా పైన కలవటం, ఎగువ కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరి కూడా పోలవరం ప్రాజెక్టు వద్ద ఉధృతిగా ప్రవహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 29 మీటర్ల మేర గోదావరి ఏదైతే ప్రాజెక్టు దగ్గర చేరుకున్న ప్రాజెక్టు దగ్గర 29 మీటర్ల వరకు ఉధృతంగా ప్రవహిస్తుంది. 3,50,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్కూళ్ళకి అయితే సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అదే రకంగా ఎస్పీ వీళ్ళిద్దరూ కూడా ఈ ముప్పు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే పర్యటన చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు కూడా జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. వరద ముంపు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు బారిన వారిని సురక్షిత ప్రాంతాలు తరలించాలని, ఏ ఒక్క ప్రాణం కూడా హాని కలగకుండా
ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్కి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, అదే రకంగా జిల్లా ఎస్పీ కూడా ఏదైతే ముంపు బారిన పడ్డ గ్రామాల్లో అయితే వీళ్ళందరూ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పల్ల ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం కాకుండా వారికి అన్ని రకాల నిత్యావసర వస్తువులను కూడా అధికారులు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరో పక్క విస్తారంగా కురుస్తున్న వర్షాలు అయితే ఇంకా తగ్గడం లేదు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అనేక పల్ల ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి. ఇప్పుడు వేలాది ఎకరాల్లో పంట అయితే ఏదైతే నారుమళ్ళు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. నాట్లు వేశారు, పంట కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.